నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 6వ నెల 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. కీర్తన గ్రంథము 18వ కీర్తన 3వ శరణం అండి. వాక్యము నమ్మదగినది, పౌర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి భక్తులైనటువంటి దావీదు సెలవిస్తున్న మాటలు మనం చూసినట్లయితే మరి దేవునికి ఎందుకు మొరపెడతా ఉన్నాడని మనం ఆలోచన చేసినట్లయితే శత్రువుల చేతిలో నుండి ఆయన రక్షించినందుకు మరి ఆయన మొరపెట్టగా, దావీదు మొరపెట్టగా మరి శత్రువుల చేతిలో నుండి ఆయన రక్షించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దావీదుకి కుటుంబ వ్యవస్థలో శత్రువులే, మరి బయట కూడా శత్రువులే ఉన్నారు. ఒకవేళ ఆ శత్రువుల చేతిలో నుంచి మరి విడుదల ఇచ్చేవాడు కీర్తనీయుడైనటువంటి దేవుడని దావీదు గుర్తించి మరి అక్కడ అంటున్న మాట ఏంటంటే మరి యెహోవాకు నేను మొరపెట్టగా ఆయనకు మొరపెట్టాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు శత్రువుల చేతిలో నుండి ఇంకెవరికి మొరపెట్టినా మనకి పని అవ్వదు, ఎవరితో చెప్పుకున్నాక మన బాధ తీరదు అనేది దావీదు తెలుసుకుని దేవునికే మొరపెట్టాడు. ఆయనకే చెప్పాడు ఆయన బాధ. అవును, నిజమే. మనకున్నటువంటి ప్రతి బాధ కూడా, ప్రతి ఇబ్బంది కూడా, ప్రతి శోధన కూడా, ప్రతి సమస్య కూడా ఏదైతే మనకి కావాలో అది ఎవరితో చెప్తే పని అవుతుందనేది దావీదు గుర్తించాడో అలాగనే మనము కూడా మరి దేవునికి మాత్రమే చెప్పినట్లయితే దేవుడు మాత్రమే తీరుస్తాడు. అనగా చెప్పడం అనగా మాట్లాడటం అనగా ప్రార్థన చేయటం వల్ల మాట్లాడటం. మనకున్న సమస్యలన్నీ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయనే రక్షించువాడు, తప్పించువాడు, మరి సమాధానం ఇచ్చేవాడు ఆయనే, వెలుగులో విశాలతను కలగజేసేవాడు ఆయనే, మంచి ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించేవాడు. కాబట్టి రోజున దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా దేవునికి మాత్రమే మనకున్న బాధలన్నీ కూడా చెప్పుకుని ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆ బాధలన్నీ కూడా ఆయన విడుదలిచ్చి ఆ కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచుతారు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతరం పండి దేవా, ఇదిగో తండ్రి ప్రభా, మరి సరిహద్దులు సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి దేవా తండ్రి. నేను నీకే స్తోత్రాలు ప్రభు. యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకోండి. చెడు వ్యసనం నుంచి దూరపరచండి. త్రాగుడు, పాన్పరాకులు, గుట్టక, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది యువకులు పాడైపోతున్నారు. రక్షించుకోండి తండ్రి. నాయన ప్రభా, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండి. వారు చేసిన ఉద్యోగులు మీ అస్తం తోడుగా ఉంచి రాకపోకలు మీ సహాయం తెచ్చండి. చదువుకునే బిడ్డలకి మంచి ప్రభా జ్ఞానం ఇచ్చి తండ్రి వారు చక్కగా చదువుకుని ప్రజలు కృప తెచ్చండి. రాకపోకలు మీ తోడుగా ఉన్నాను తండ్రి. ఈ దేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశని దీవించండి తండ్రి. హాస్పిటల్ రూమ్ స్వస్థపడిని, జైలు ఉన్న బిల్లు విడుదల, కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టివేసి ప్రభావం మరి నాయన రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. వివాహం చేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భించే సుఖమని డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి. దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.